కాంగ్రెస్‌ల ఒక పెద్ద పరిణామం జరిగిందట. ఇక్కడ గాదు. వాళ్ళ హైకమాండ్ దగ్గర. హైకమాండు అలర్ట్ అయింది అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వోళ్ళు. అలర్ట్ అయింది గాబట్టే రేవంత్ రెడ్డి గారు కొంత అసహనంతో కనిపిస్తున్నారు ఢిల్లీకి పోయొచ్చినప్పటి నుంచి అనే చర్చ జరుగుతాంది. ఇప్పుడు ఢిల్లీకి పోయిర్రు గదా వీళ్ళు. ఢిల్లీకి పోయి వాళ్ళ అధిష్టానం వాళ్ళతోని చర్చలున్నాయి. చానా ఇష్యూస్ మీద మాట్లాడాల్సిందుంది. 2.5 ఏండ్లు వాళ్ళ పార్టీ అధికారంలోకొచ్చి అయితంది గదా! దాని మీద గూడా రివ్యూ జేసుకుంటారు అని మంత్రివర్గ విస్తరణ, అట్లనే ఇంకేంది కార్పొరేషన్ పదవులు ఇయ్యాల్సిందుంది. పార్టీలో పదవులు ఇయ్యాల్సినయున్నాయి. ప్రభుత్వంలో పదవులు ఇయ్యాల్సినయున్నాయి. ఇంకా చాలా ఇష్యూస్ మీద మాట్లాడాల్సినయున్నాయి అని 3 రోజులు ఢిల్లీ పోయిర్రు. 3 రోజులు మీటింగ్‌లయినాయి ఢిల్లీల. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అట్లనే ఇక్కడున్న పీసీసీ అధ్యక్షుడు, వాళ్ళ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, ఇంకా ఇగ వాళ్ళ హైకమాండ్ దగ్గర నుంచి వాళ్ళ ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది వాళ్ళు ఆ మీటింగ్‌లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి చానా వాటి గురించి చర్చ జరిగిందట. ఏంది 3 ఏండ్లల్లో ప్రభుత్వం చేస్తున్న పాలన నుంచి మొదలుపెడితే, మంత్రుల మధ్యలో ఉన్నటువంటి ఇష్యూస్ నుంచి మొదలుపెడితే, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎట్లా చేస్తుంది అనే దాని నుంచి మొదలుపెడితే, కార్పొరేషన్ చైర్మన్‌ల పదవుల నుంచి మొదలుపెడితే, యాదాద్రి ఉండే గదా! ఆ పాలక మండలి ఏస్తే దాన్ని నాకు చెప్పకుండానే ఏసిర్రు అని అక్కడున్న ఎమ్మెల్యే మాట్లాడుండే గదా! దాని మీద కూడా చర్చ జరిగిందట. దాని మీద కూడా చర్చ జరిగి అక్కడున్న ఎమ్మెల్యేకి చెప్పాల్సింది ఉండే గదా! ఎందుకు చెప్పలేదు అని. ఎందుకు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు అని. చాలా నిర్ణయాలున్నాయి. నిజానికి ఇప్పుడు 3 రోజులు పొయ్యి అక్కడ కూర్చొని దాని మీద చేసిర్రు గానీ, గతంలో కూడా చానా సందర్భాలలో అక్కడ బొయ్యి వాళ్ళకి మాట్లాడొస్తారను, వాళ్ళ హైకమాండ్‌ని కలుస్తారు అనంటే, గతంలో రాహుల్ గాంధీ కలవలేదు అని చాలా సార్లు మనం చూషినాం గదా! చానా సందర్భాలలో రేవంత్ రెడ్డి గారు పోతుండే. ఢిల్లీకి పోతుండే. కానీ రాహుల్ గాంధీ కలవకపోతుండే. ఇయాల కలుస్తాడు, రేపు కలుస్తాడు అని, లేకపోతే ఇంకా కొన్ని ఏంది అంటే, లేదు లేదు కేంద్ర మంత్రుల్ని కలిసేతందుకే పోయిర్రు. రాహుల్ గాంధీ గారు అపాయింట్‌మెంటే లేకుండే కలిసేతందుకు పోలేదు అని అన్నారు. కానీ చానా రోజులు కలవలే. ఎందుకంటే అంతకుముందు అంత వేరే ఇష్యూస్ ఉండే గదా! ఈయన మొత్తం కొంత బీజేపీ లైన్‌లో బోతున్నాడు. రాహుల్ గాంధీ నిర్ణయాలకి విరుద్ధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. కాబట్టి ఆయనకు నచ్చుతలేదు, ఆయన కలుస్తలేడు అనేది గూడా నడిచింది చూషినాం మనం గతంల. దాని తర్వాత మళ్ళా మంచిగయింది. లేదు కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అని ఒక అది నడిచింది బయట. కానీ ఇప్పుడు అట్లా కనిపిస్తలేదు. అప్పుడు గూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఏమనుకున్నారు అంటే, అసలు ఇక్కడ జరుగుతున్నది వాళ్ళకి తెలవదా? లేకపోతే తెలిసి ఊకుంటున్నారా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఎట్లుంటదంటే, పార్టీనే పెద్దదని అనుకుంటది. వీళ్ళు ముఖ్యమంత్రులు వాళ్ళు వీళ్ళందరికంటే పార్టీనే పెద్దది. పార్టీ చెప్పినట్టు ఇనాలనుకుంటది. కానీ ఇక్కడ మాత్రం ఎందుకు అంత రేవంత్ చెప్పినట్టే నడుస్తుంది అనే ఒక అది గూడా నడిచింది. కానీ వెయిట్ జేసినట్టున్నారు వాళ్ళు. దేనికైనా వెయిట్ జేస్తారు గదా! ఒక పీక్ పాయింట్ రావాలి గదా! ఆ పాయింట్ వచ్చిన లెక్క ఇప్పుడు కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు మొన్న మీనాక్షి నటరాజన్ గారు చాలామంది ఎంపీలని పిలిచి మాట్లాడిర్రు జూషిర్రా? దాని తర్వాత గూడా వాళ్ళతోని మాట్లాడిన తర్వాత ఇప్పుడు గతంలో కొండా సురేఖ ఇష్యూ జరిగినప్పుడు గూడా కొండా సురేఖ గూడా మీనాక్షి నటరాజన్ గారికి కంప్లెయింట్ ఇచ్చింది. ఆమెను కలిషింది, చెప్పింది. ఇప్పుడు గతంలో వాళ్ళ జిల్లాలో గూడా ఓ పంచాయతీ నడిషింది. దాని మీద గూడా ఆమె బోయి ఆమెనే కలిషింది. కలిస్తే నేను జూసుకుంటా, చేస్తా అని మాట్లాడింది అని. సో, మంత్రివర్గ విస్తరణ దాని మీద గూడా చానా పేర్లు బయటకొచ్చినాయి. వీళ్ళు బోతారట, వాళ్ళొస్తారట ఇట్లాంటిదంతా గూడా చర్చ జరిగింది. కానీ ఇప్పుడు ఇగ రేవంత్ రెడ్డి గారు అనుకున్న లెక్క నడిచేటట్టు కనిపిస్తలేదు. ఎందుకంటే ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే 2.5 ఏండ్లలో ఎట్లా జరుగుతుంది? ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది? ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉంది? పార్టీ పనితీరు ఎట్లా ఉంది? ఏం మార్పులు చేయాలి? ఏం చేర్పులు చేయాలి? ఏం జేసినా గూడా మాకు తెలిసే జేయాలి. మీ అంతట మీరు తెలిసి మీ అంతట మీరు చేయడానికి లేదు అనేది చాలా క్లారిటీగా హైకమాండ్ రేవంత్ రెడ్డి గారికి చెప్పింది అనేది కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు చాలామంది మాట్లాడుకుంటున్నారు. చాలా జరిగినాయట ఢిల్లీల. నిజానికి కొంత బయట బయటకి కొంత ఇన్ఫర్మేషనే వచ్చింది గానీ, నిజానికి చాలా అసలు ఈ 3 ఏండ్ల మీద ఫుల్ పోస్ట్‌మార్టం జరిగింది అంటున్నారు. అసలు ఎందుకు జనాల నుంచి ఇంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది? ఎందుకు మనకి ఓట్లేసినటువంటి సెక్షన్ ఇవాళ మనకి దూరమయ్యేటువంటి పరిస్థితొచ్చింది? ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ఎన్నికలకు పోయినప్పుడు వాళ్ళు గెలవడానికి మేజర్ సెక్షన్‌గా ఉన్నటువంటి మహిళలు గావచ్చు, రైతులు గావచ్చు, నిరుద్యోగులు గావచ్చు, ఇయాల వాళ్ళందరూ ఎందుకు మనకి ప్రభుత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా అయ్యే పరిస్థితి ఎందుకొచ్చింది? అసలు ఏం జేషిర్రు? మీరు 2.5 ఏండ్లలో ఎందుకు ఇట్లాంటి పరిస్థితొచ్చింది? చాలా సందర్భాలలో ఒకసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండోసారి ప్రభుత్వం వస్తే కొంత వ్యతిరేకత వస్తది జనాల దగ్గర నుంచి. కానీ 2 ఏండ్లకే వ్యతిరేకత వచ్చిందీడ. ఎందుకింత దారుణంగా ఉంది? అసలు నిరుద్యోగులు ఎందుకు రోడ్ల మీదకెక్కి
నిరుద్యోగులు ఎందుకు నిరసనలు చెప్పే పరిస్థితి ఎందుకొస్తుంది? ఆ రోజు జాబ్ క్యాలెండర్ గురించో, లేకపోతే 2,00,000 ఉద్యోగాల గురించో క్లారిటీ లేకుండెనా? ఒకవేళ లేకపోతే గనక క్లారిటీ లేనప్పుడు ఎందుకు ప్రియాంక గాంధీని తీసుకొనొచ్చి ఆ హామీ ఇప్పిచ్చిర్రు? ఇట్లా రకరకాల ఇష్యూస్ మీద, చాలా ఇష్యూస్ మీద అసలు ఏం జరుగుతుంది? ఎందుకు? ఇచ్చినాం గదా! మాటిచ్చిన తర్వాత దాన్నెందుకు నిలబెట్టుకుంటలేరు? ఎందుకు దాని మీద మాట్లాడతలేరు? అసలు అటువైపుగా ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఏం జరుగుతుంది? ఎక్కడ గ్యాప్ ఉంది? ఏంటిది? ప్రాబ్లమ్ ఏంది? ఇగో ఇట్లా చాలా రకరకాల ఇష్యూస్ గురించి ఒక్కొక్క ఇష్యూ గురించి చర్చ జరిగిందట. పార్టీలో జరుగుతున్నటువంటివి గావచ్చు, ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్‌లలో నియామకాల గురించి గావచ్చు, చాలా వాటి గురించి మంత్రివర్గ విస్తరణ గురించి చర్చకొస్తే గూడా, ఆ మంత్రివర్గ విస్తరణ గురించి గూడా వాళ్ళ హైకమాండ్ అందరూ కలిపి నిర్ణయం తీసుకుంటారు. ఇగ ఇప్పటిదాకా మీకిచ్చిన ఇది జాలు. ఇక ఫ్రీ హ్యాండ్ ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే ఇస్తే మీరేం జేషిర్రు పార్టీని, ప్రభుత్వాన్ని అనేది కండ్ల ముందు కనిపిస్తుంది గదా! ఎగ్జాంపుల్ ఉంది గదా! కాబట్టి ఇప్పటి నుంచి ఏం నిర్ణయం తీసుకున్నా గూడా అందరూ గలిసి ముఖ్యంగా మీనాక్షి నటరాజన్‌కి తెలవకుండా ఏది గూడా తీసుకోవడానికి వీలు లేదు అనేటువంటి క్లియర్ ఇండికేషన్‌ని రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ హైకమాండ్ ఇచ్చింది. మొత్తం టేక్ ఓవర్ చేసేసిర్రు ఇక్కడున్నటువంటి చాలా ఇష్యూస్‌ని గూడా. అధిష్టానం మొత్తం అదుపులోకి తెచ్చుకుంది ఇక్కడున్నటువంటి ఇష్యూస్‌ని. అందుకే అసహనంలో మాట్లాడుతున్నాడు, అసహనానికి గురైతున్నాడు రేవంత్ రెడ్డి గారు అనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతాంది.